న్యూస్ చూస్తున్నాం. ఆక్రమణలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలపై అధికారులు సీరియస్ గా ఉన్నారు. హైదరాబాద్ లోని చెరువులు, నాలాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. మరోవైపు ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చెరువులు, కుంటల వద్ద కూల్చివేతలకు సంబంధించి హైడ్రాకు పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. సిబ్బంది కొరతతో పాటు ఒత్తిళ్లు తప్పటం లేదు. మెజార్టీ ఆక్రమణలో పాఠశాలలు, కాలేజీలు వెలిశాయి. క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల అకాడమిక్ దృష్ట్యా కూల్చివేతలపై సమాలోచనల్లో హైడ్రా విభాగం ఉంది. హైడ్రా ఫిర్యాదుల్లో ఎంఎల్ఆర్ కాలేజీతో పాటు సకలం చెరువులో నిర్మించిన ఫాతిమా కాలేజ్ కూడా ఉంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, హైడ్రా కూల్చివేతలపై డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అయితే హైడ్రా అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఇటు చెరువులు కానీ, కుంటలు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ప్రధానంగా ఇటు పార్కులు కానీ, అదేవిధంగా చాలా ప్రాంతాలలో కూడా హైడ్రా అయితే కూల్చివేతల పర్వం కొనసాగిస్తుంది. మనం చూస్తున్నాం ఎవరైతే ఆక్రమణలు చేశారో అక్రమార్కుల పట్ల అయితే హైడ్రా కొరడా జుల్పిస్తున్న నేపథ్యంలో మనం చూడవచ్చు హైడ్రాకు సంబంధించి ఇప్పటికే మనం హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో కూడా భారీ భవనాలను కూడా నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో చాలా వరకు ఇటు హైడ్రా ఒత్తిళ్లు కూడా రావడం జరిగింది. ప్రజాప్రతినిధులు కూడా చాలా ప్రాంతాలలో అడ్డుకున్న సందర్భాలను కూడా మనం చూసాం. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా చాలా వరకు ఆక్రమణకు గురైనటువంటి నేపథ్యంలో అయితే ఇటు ఎన్ఆర్ఎస్సీ డాటా ప్రకారం అదేవిధంగా స్థానిక ఫిర్యాదుల ఆధారంగా అయితే హైడ్రా చాలా ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలను గుర్తించడంతో పాటు ప్రతిరోజు కూడా సుమారు 3 నుంచి 4 చెరువులను ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి అంటే పూర్తి స్థాయిలో చెరువులలో అక్రమ నిర్మాణం జరిగిందా లేదా అనేది 1-2 సార్లు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్తో పాటు ఇటు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడా చర్చించి అనంతరం ఏదైతే డిమాలిషన్ కూల్చివేతలు నిర్వహిస్తున్నారో దీనిపైన మనం చూస్తున్నాం ఇప్పటికే ఎమ్మెల్యే స్థాయి నుంచి కూడా ఎమ్మెల్యేల స్థాయి నుంచితో పాటు అదేవిధంగా స్థానిక ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో చాలా వరకు ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలోనూ పూర్తి స్థాయిలో హైడ్రాక్ అయితే ఇప్పటి వరకు ఖచ్చితమైనటువంటి ఒక పోలీస్ స్టేషన్ కానీ అదేవిధంగా సిబ్బంది విషయంలో కూడా కొంత ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సిన నేపథ్యంలో అయితే ఇప్పటికే మనం చూడవచ్చు ఇటీవలనే ఫైనాన్స్కు సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇటు హైడ్రాక్ అయితే సిబ్బంది లేకపోవడం వలన సిబ్బంది కొరత కూడా కొంత ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూల్చివేతలు ఉన్నప్పటికీ కూడా వారంలో 1 లేదా 2 రోజులే కూల్చివేతలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే హైడ్రా అధికారులు చెప్తున్న నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా మనం హెచ్ఎండిఏ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 2551 చెరువులు అయితే ఉన్నాయి. దీంట్లో చాలా వరకు మెజారిటీగా చెరువులు ఆక్రమణకు గురవడంతో పాటు చెరువు ఏదైతే ఉందో దాంట్లో పర్సెంటేజ్ ఆఫ్ ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఈ ఎంక్రోచ్మెంట్లు అన్నీ కూడా క్లియర్ చేసేందుకైతే తమకు పూర్తి స్థాయిలో సిబ్బంది కావాల్సిన నేపథ్యంలో మనం ఇప్పటికే చూస్తున్నాం చాలా వరకు ఇప్పుడు మనం చూడవచ్చు గత 10 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఉండేది మ్యాప్ అదేవిధంగా 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉన్నటువంటి ఒక అంశాన్ని అయితే ఇటు హైడ్రా అధికారులు బేరీజు వేసుకొని చూస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఎన్ఆర్ఎస్సీ డేటా ప్రకారం 1979 నుంచి ఉన్నటువంటి డాటా 2023 వరకు కూడా పరిశీలించిన నేపథ్యంలో చాలా వరకు కూడా చెరువులు అన్యాక్రాంతానికి గురైన చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా స్కూళ్ళు, కళాశాలలు కూడా దీంట్లో ఉన్నట్లు హైడ్రా అధికారులు గుర్తించడం జరిగింది. వాళ్ళకి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కూల్చివేతలలో కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం ఉందని ఎందుకంటే అకాడమిక్ ఇబ్బంది కాకుండా కూడా ఇటు అధికారులు అయితే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కొంత అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రేణుశ్రీ, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.